మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ ఉమాదేవి తెలిపారు. మండల వ్యాప్తంగా 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయని 200 వార్డు సభ్యులకు 3వ విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, ఎన్నికల నిబంధనల మేరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. వెల్దుర్తి మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 200 వార్డు మెంబర్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మనం 3వ ఫేజ్లో నామినేషన్స్ రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి. 1వ తారీఖు నుండి 5వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు, మార్నింగ్ 10:30 to 5 వరకు నామినేషన్స్ తీసుకుంటాము. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ అయినా, ఓటర్ ఐడి అయినా, బోనఫైడ్ అయినా, ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అయినా ఏజ్ ప్రూఫ్ కింద పెట్టాల్సి ఉంటుంది. అట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ వాటికి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైనా రిజర్వ్ వాళ్ళు పోటీ చేస్తే కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళకు డిపాజిట్లో ఎగ్జామ్షన్ దొరుకుతుంది. లేదంటే ఫుల్ డిపాజిట్ కట్టి అన్రిజర్వ్డ్ పోటీ చేయొచ్చు. రిజర్వేషన్ ఉన్న వాటికి పోటీ చేయాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. పాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా నడుస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. లేదంటే మనకు నామినేషన్ ఫామ్లోనే 3వ భాగంలో మన డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ వరకు సంతకం చేసుకొని క్యాస్ట్ పెట్టుకుంటే నడుస్తుంది. ఇంకా వేయాలు అవి లిమిటేషన్ ప్రకారం చేసుకోవాలి. మన నామినేషన్ ఫామ్తో పాటు మినిమం ఖర్చు పెడతా అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లనే అతని పైన నేర చరిత్ర ఏమైనా ఉందా అనే డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మనకి 6 కౌంటర్లు ఓపెన్ చేసినాం కాబట్టి 6 మంది ఆర్ఓస్ ఉన్నారు. వాళ్ళందరూ మంచి ట్రైనింగ్ అయినారు కాబట్టి ఆర్ఓలో వాళ్ళతో పాటు ఏఆర్ఓస్ కూడా ఉన్నారు. మేము హెల్ప్ డెస్క్ కూడా పెట్టినాము, ఒక 2 పెట్టినాము, ఇంకొకటి కూడా పెట్టాలనుకుంటున్నాము. అప్పుడు నామినేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఫిల్ చేసుకొని వచ్చేసి కౌంటర్లో ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాము.